ఈ లోకంలో మనిషి చనిపోతే నలుగురికి తెలుస్తుంది, కానీ మనసు చనిపోతే ఎవరికి తెలుస్తుంది? అది తెలియదు కదా. ఎంతోమంది అభాగ్యులు ఆడవాళ్ళు ఎన్నో బాధలు పడి చావలేక బతకలేక ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు అలా ఎందుకు చేయాలి? ఆడదాన్ని అని చెప్పుకుంటే సరిపోతుందా? కష్టపడటం నేర్చుకోండి, కష్టపడి జీవించండి, డబ్బులు సంపాదించుకోవటం నేర్చుకోండి. ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న మనుషుల మీద ఆధారపడి పెడితే బతుకుతారు, పెట్టకపోతే చచ్చిపోతారు, పిల్లలతో సహా చచ్చిపోతారు. అదే ఆడదంటే అదే కాదు. డబ్బులు సంపాదించుకోవటం నేర్చుకోండి, పైసా పైసా కూడబెట్టుకోండి. పైసా కూడబెట్టుకొని మీరు ఎలా జీవించాలి, ఎంత ధైర్యంగా జీవించాలి 10 మందిలో అని నేర్చుకోండి. ఉట్టిగా అన్నిటికీ సప్పబడిపోయి బాధపడిపోయి ఆత్మహత్యల వరకు పోయి మీ జీవితాన్ని సర్వనాశనం అయితే చేసుకోవద్దు. ఆడవాళ్ళు ఆడది అనుకుంటే చెప్పుకుంటే సరిపోదమ్మా. ఆడ పరాశక్తి అంటారు కదా, ఎక్కడ పరాశక్తి తల్లి? నథింగ్. పరాశక్తి గిరాశక్తి ఏమీ లేదు. చప్పిడి ముఖాలు అయిపోతున్నారు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఎప్పుడు నువ్వుంటేనే నేను బతుకుతాను, లేకపోతే నేను చచ్చిపోతాను. ఎందుకు? ఆడదానిలా బతకండి. ఆడదని చెప్పుకోవడం కాదు, సంపాదించుకోండి. ఒక పైసా కూడబెట్టుకోండి. పైసా కూడబెట్టుకోవటం నేర్చుకోండి. అర్థమైందా? పైసా కూడబెట్టుకోండి, మీ అవసరాలకు మీరు వాడుకోండి. అంతేకాని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు పెడితే పెళ్ళికూడు లేకపోతే చావుకూడు అని మాత్రం అనుకోకుండా ఆడవాళ్ళు సంపాదించడం నేర్చుకోండి, పొదుపు చేయటం నేర్చుకోండి, పైసా కూడబెట్టుకోండి. మీకు అనుకోని కష్టాలు వచ్చినప్పుడు మీ కష్టాలని మీరే తీర్చుకోండి. వెళ్ళి దేహి అంటే ఒబ్బడు పైసా మనకి ఇవ్వడం, ఎవ్వడు మనకు పైసా ఇవ్వడం. కాబట్టి మీ డబ్బుని మీరు సంపాదించుకొని కూడపెట్టుకొని మీరు ఆడదానిలాగా జీవించండి. వెళ్ళి అక్కడిక్కడ పడి చచ్చిపోవటం కాదమ్మా. ఆడదానిలాగా జీవించటం నేర్చుకోండి. ఆడదంటే అది అలా నేర్చుకోండి. ఆది పరాశక్తి అంటే అదే. ధైర్యంగా జీవించడం అనేది నేర్చుకోండి. ఏమంటారమ్మా? చూస్తూ ఉండండి నా వీడియోలు. నేను ఇలాగే మీకు చెప్తూ ఉంటాను. కొంతమంది అన్నా మనసు మార్చుకొని బతుకుతారేమో చూద్దాం.